Welcome to my channel Learn and Grow. Today our topic is standard continuous time signals. First one, unit step signal. It is represented by u of t. Mathematically representation of unit step signal is, so unit step function u of t తో ఇండికేట్ చేస్తాం. సో మ్యాథమెటికల్గా u of t ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే u of t ఫర్ t గ్రేటర్ దాన్ 0. సో అంటే t వాల్యూ 0 కన్నా హై ఉంటే వాల్యూ అనేది 1 కన్సిడర్ చేస్తాం. ఫర్ t లెస్ దాన్ 0, సో అంటే t వాల్యూ 0 కన్నా బిలో ఉంటే వాల్యూ 0. సో గ్రాఫికల్గా u of t, సో x యాక్సిస్ టైం అండ్ y యాక్సిస్ u of t. సో 1 ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో ఎప్పుడు అంటే t గ్రేటర్ దాన్ 0 కండిషన్లో 1 అయింది. సో 0 నుంచి చూస్తే, సో 0 తర్వాత వాల్యూస్ అన్నీ కూడా, సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 ఈక్వల్ టు 0 అయినప్పుడు 1 అయింది. నెక్స్ట్ అబోవ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, సో ఈ వాల్యూస్ అన్నిటికీ వాల్యూ అనేది 1 ఉంది. అండ్ t లెస్ దాన్ 0, సో అంటే 0 కన్నా తక్కువ వాల్యూస్ అంటే -1, -2. సో ఈ కండిషన్లో ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ యూనిట్ శాంపుల్ సిగ్నల్ ఆర్ యూనిట్ ఇంపల్స్ సిగ్నల్ ఆర్ డిరాక్ డెల్టా ఫంక్షన్స్. యూనిట్ ఇంపల్స్ సీక్వెన్స్ ఈజ్ డినోటెడ్ యాజ్ del of t. సో యూనిట్ శాంపుల్ ఆర్ యూనిట్ ఇంపల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే del of tతో రిప్రజెంట్ చేస్తాం. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ del of t ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే t వాల్యూ 0 అయితే వాల్యూ 1 అండ్ రిమైనింగ్ కండిషన్స్ అంటే t నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వాల్యూ 0. సో గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x యాక్సిస్ టైం అండ్ y యాక్సిస్ del of t. సో 0, t ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది 1 తీసుకున్నాం. అండ్ రిమైనింగ్ కండిషన్స్లో వాల్యూస్ అన్నీ జీరోస్ అయిపోతున్నాయి. నెక్స్ట్ యూనిట్ ర్యాంప్ సిగ్నల్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై r of t. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఈజ్ r of t ఈజ్ ఈక్వల్ టు t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అంటే 0 ఆర్ గ్రేటర్ వాల్యూ అయితే t వాల్యూ t కన్సిడర్ చేస్తాం. అండ్ 0 ఫర్ t లెస్ దాన్ 0. సో 0 కన్నా తక్కువ వాల్యూస్ ఉంటే 0 తీసుకుంటాం. సో గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x యాక్సిస్ t అండ్ y యాక్సిస్ r of t. సో మనకి సిగ్నల్ అనేది లీనియర్గా ట్రాన్స్మిట్ అవుతుంది. సో 0 టు స్ట్రైట్ లైన్. నెక్స్ట్ యూనిట్ పారాబోలిక్ సిగ్నల్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యూపీ ఆఫ్ టీ. సో యూనిట్ పారాబోలిక్ సిగ్నల్ యూపీ ఆఫ్ టీతో రిప్రజెంట్ చేస్తాం. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఈజ్ యూపీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ ఫర్ t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అంటే 0, t వాల్యూ 0 ఆర్ గ్రేటర్ ఉంటే వాల్యూ t స్క్వేర్ కన్సిడర్ చేస్తాం. ఆర్ t లెస్ దాన్ 0 అయితే వాల్యూ 0. సో గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x యాక్సిస్ t అండ్ y యాక్సిస్ యూపీ ఆఫ్ t. సో ఇక్కడ మనకి ఇలా కర్వ్ లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సిగ్నల్ ఫంక్షన్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై SGN ఆఫ్ t. మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే SGN ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దాన్ 0. సో అంటే 0 కన్నా ఎక్కువ వాల్యూ ఉంటే t వాల్యూ 1 తీసుకుంటాం. t ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 అయితే t వాల్యూ 0 అండ్ t లెస్ దాన్ 0. సో 0 కన్నా తక్కువ వాల్యూ ఉంటే -1 అనేది కన్సిడర్ చేస్తాం. సో గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సో ఇక్కడ 0 తీసుకున్నాం. సో ఈక్వల్ టు 0 అయినప్పుడు 0నే ఉంది. బట్ t గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏమైంది, వాల్యూ 1 అయింది కాబట్టి ఇలా ఒక లైన్ వచ్చింది. నెక్స్ట్ t లెస్ దాన్ 0. సో t లెస్ దాన్ 0 అంటే -1 కాబట్టి -1. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో అంటే ఇక్కడ x యాక్సిస్ రిప్రజెంట్ టైమ్ అండ్ y యాక్సిస్ రిప్రజెంట్స్ x ఆఫ్ t. సో ఇక్కడ ఒక పాయింట్ a తీసుకుంటే మనకు కర్వ్ అనేది ఇలా డిక్రీజ్ అవుతుంది. సో a ఇంటూ e⁻−at. నెక్స్ట్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అంటే ఎక్స్పోనెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫంక్షన్ g ఆఫ్ t ఆర్ x ఆఫ్ t అనేది a ఇంటూ e⁻at తీసుకుంటే, సో ఏ వాల్యూ ఇక్కడ కన్సిడర్ చేస్తే ఇలా మనకి ఇంక్రీజ్ అవుతుంది, a ఇంటూ e⁻at. లాస్ట్ వన్ సైన్సాయిడల్ సిగ్నల్స్. సో ఇందులో సైన్ వేవ్ తీసుకుంటే x ఆఫ్ t a sin ωt. సో సైన్ వేవ్ తీసుకున్నాం 0, π, 2π, 3π, 4π అండ్ యాంప్లిట్యూడ్ a. సో x యాక్సిస్ రిప్రజెంట్స్ ωt and y యాక్సిస్ రిప్రజెంట్స్ x of t.